తొలుత ఇక్కడికి విచ్చేసిన భక్తకోటికి సందేశం ఇవ్వవలసిందిగా తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఓకే, భక్తులందరికీ నమస్కారం. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న భక్తి టీవీ అందరికీ, పెద్దలు ఈ కార్యక్రమం 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా నిర్వహిస్తున్న నరేందర్ చౌదరి గారికి, వారి దంపతులకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా హైదరాబాద్ నగరంలోనే కాదు, బహుశా భారతదేశంలో ఇటువంటి మరి ఆధ్యాత్మిక కార్యక్రమం, రిలీజియస్ ప్రోగ్రాం ఇటువంటి ఇంత గొప్పగా నిర్వహించడం భారతదేశంలోనే ఇది చాలా అరుదైన విషయం కావచ్చు. నేను నా సతీమణి పద్మావతి గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి హాజరై మేమెంతో అద్భుతమైన అనుభూతిని పొందుతున్నాం. మరి ఈ వేదిక మీద ఉన్న బెంగళూరు కైలాసాశ్రమం శ్రీ జయేంద్రపురి మహాస్వామి గారికి, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ అమర్నాథ్ గౌడ్ గారికి, కర్ణాటక హైకోర్టు జస్టిస్ శ్రీమతి పెరుగు శ్రీసుధ గారికి, అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వారి సతీమణి, కోదాడ శాసనసభ్యురాలు నా సతీమణి పద్మావతి గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు మరి బత్తుల లక్ష్మారెడ్డి గారు, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, స్వాములందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, మరి ఎక్కువగా మీ సమయం తీసుకోను. ఈ యొక్క కోటి దీపోత్సవం నేను ముందు చెప్పినట్టుగా చాలా ఏళ్ల నుంచి మరి నరేందర్ చౌదరి గారి ఆహ్వానం మేరకు నేను ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాను. ప్రతి ఏటా మరి అంతకంటే ముందు సంవత్సరం కంటే చాలా గొప్పగా నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ, చౌదరి గారికి అందరికీ, వారి చౌదరి గారి దంపతులకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత గొప్ప రిలీజియస్ ఫెస్టివల్, ఆధ్యాత్మిక మరి ఈ యొక్క సమావేశం మరి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయి, మరి నేను ఇప్పుడే నాకు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి, తప్పనిసరిగా అది ఒక మంచి శుభ పరిణామం. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ మరి దేవదేవుడు శివుని మరి వారి అనుగ్రహం ఉండాలని, భక్తులందరికీ మేలు కలగాలని, అందరికీ మరి మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను.